ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలతో రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది. ఇక తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతోంది. 71,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 21 గేట్లను ఎత్తి దిగువకు 70,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉండటంతో మరో 3 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1624 అడుగుల వరకు నీరు చేరింది. మరోవైపు డ్యాంను విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలతో రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది. ఇక తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతోంది. 71,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 21 గేట్లను ఎత్తి దిగువకు 70,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉండటంతో మరో 3 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1624 అడుగుల వరకు నీరు చేరింది. మరోవైపు డ్యాంను విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణమ్మ నది ఉగ్రరూపంతో ఉరకలేస్తోంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,15,000 క్యూసెక్కుల భారీ వరద జూరాలకు వరద వస్తోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేసి 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 కాగా ప్రస్తుత సామర్థ్యం 7.663గా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 గాను ప్రస్తుత నీటి మట్టం 317.510గా ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్ లో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్ లో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదివైపు వెళ్లొద్దని సూచించారు అధికారులు. అలాగే శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. వరద ఇలానే కంటిన్యూ అయితే రేపు సాయంత్రం వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. దీంతో ఎల్లుండి ప్రాజెక్టుల గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,24,845 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. 67,000కు పైగా క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇక రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 172.6615 టీఎంసీలుగా నీరు ఉంది. ఇక కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.